హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మనకు కామెంట్ వచ్చింది. నాని పూర్ణేష్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, గుడ్ టు సీ ఇన్ టెక్ టాక్స్, థ్యాంక్స్ బ్రో. మొబైల్ ఫోన్ స్క్రీన్స్లో ఓలెడ్, పిఓలెడ్, అమోలెడ్ ఏది బెస్ట్? ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అసలు సూపర్ ఆమ్లెడ్కి, ఆమోలెడ్కి, పిఓలెడ్కి ఏంటి డిఫరెన్స్? వీటన్నిటిలో ఏది బాగుంటుంది? ఈ క్వశ్చన్ మీకు కూడా వచ్చే ఉండొచ్చు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది ఈ మూడు డిస్ప్లేస్లో ఏది బాగుంటుందో. అయితే టెక్నాలజీస్ అర్థం చేసుకునే ముందు మీకు ఒక డిస్ప్లే ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే ఈ టెక్నాలజీస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఒక డిస్ప్లేలో మనకి మిలియన్స్ ఆఫ్ పిక్సెల్స్ ఉంటాయి. మీరు ఒక ఇమేజ్ తీసుకున్నాను అనుకోండి, ఆ ఇమేజ్ ని ఫుల్ గా జూమ్ చేస్తే మీకు బాక్సులుగా కనిపిస్తుంటుంది. ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కలర్ లో ఉంటుంది. అదే ఒక పిక్సెల్ అనమాట. ఒక్కొక్క పిక్సెల్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది. అయితే ఆ పిక్సెల్ కి ఆ కలర్ ఎలా వచ్చింది బ్రో అంటే, ఈచ్ పిక్సెల్ లో 3 కలర్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ. ఈ 3 కలర్స్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ తో కలిసినప్పుడు మనకి డిఫరెంట్ కలర్స్ వస్తుంటాయి. లైక్ సింపుల్ గా చెప్పాలంటే, మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లో కలర్ పెయింట్ అయిపోయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? రెడ్ కలర్, గ్రీన్ కలర్ కలిపేస్తారు, మీకు ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సేమ్ అలాగే డిస్ప్లేలో ఎల్లో కలర్ పిక్సెల్ రావాలంటే రెడ్, గ్రీన్ ఫుల్ ఇంటెన్సిటీతో గ్లో అవుతాయి, బ్లూ అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుందంటే రెడ్, గ్రీన్ కలిస్తే ఎల్లో వస్తుంది. అలా ఈ 3 కలర్స్ డిఫరెంట్ ఇంటెన్సిటీస్ తో కలిసినప్పుడు మీకు కొన్ని మిలియన్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. అయితే ఈచ్ కలర్ రెడ్, గ్రీన్, బ్లూ కి 0 నుంచి 255 దాకా వాల్యూ ఉంటుంది. అన్ని 0 ఉన్నాయంటే బ్లాక్ కలర్ వస్తుంది, అన్ని 255 ఉన్నాయంటే వైట్ కలర్ వస్తుంది. ఈ మధ్యలో ఇంటెన్సిటీస్ చేంజ్ చేసే కొద్దీ మీకు డిఫరెంట్ కలర్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఓలెడ్ టెక్నాలజీ అర్థం చేసుకునే ముందు మీరు ఎల్సిడి డిస్ప్లేస్ అర్థం చేసుకుంటే ఈ ఓలెడ్ ఈజీగా అర్థం అవుతుంది. ఇంతకుముందు మనం ట్రెడిషనల్ గా ఎల్సిడి డిస్ప్లేస్ యూజ్ చేసేవాళ్ళం. ఎల్సిడి అంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ లైట్ ఉంటుంది. లైక్ ఒక ట్యూబ్లైట్ అనుకోండి, ఒక ట్యూబ్లైట్ ఎలాగైతే లైట్ అవుతుందో అలా ఒక బ్యాక్ లైట్ ఉంటుంది. దాని నుంచి వైట్ కలర్ లైట్ అనేది ఎమిట్ అవుతుంటుంది. అండ్ ముందు ఒక కలర్ ఫిల్టర్ ఉంటుంది. ఈ కలర్ ఫిల్టర్ లో ఈచ్ పిక్సెల్ లో రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ఉంటాయి. అయితే ఈ బ్యాక్ లైట్ కి ఈ కలర్ ఫిల్టర్ కి మధ్యలో లిక్విడ్ క్రిస్టల్ లేయర్ ఉంటుంది అనమాట. ఈ లిక్విడ్ క్రిస్టల్ లేయర్ లో లిక్విడ్ క్రిస్టల్స్ ఉంటాయి. అంటే లిక్విడ్ క్రిస్టల్ అంటే ఏంటంటే సింపుల్ ఒక ప్రిజం అనుకోండి. మనకి డిఫరెంట్ ప్రిజమ్స్ లో లైట్ పాస్ చేస్తే రిఫ్లెక్షన్ ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటుంది. అన్ని ప్రిజమ్స్ కి సేమ్ రిఫ్లెక్షన్ ఉండదు కదా. ప్రిజం మారే కొద్దీ రిఫ్లెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సేమ్ అలాగే లిక్విడ్ క్రిస్టల్స్ కూడా. కాకపోతే ఇది మీకు సాలిడ్ స్టేట్ లో ఉండదు, కొంచెం లిక్విడ్ కి సాలిడ్ కి మధ్యలో ఉంటుంది, కొంచెం గుజ్జుగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే బ్యాక్ లైట్ నుంచి లైట్ పాస్ అవుతుందో ఈ లిక్విడ్ క్రిస్టల్స్ అడ్జస్ట్ చేసుకొని ఆ పర్టికులర్ పిక్సెల్ లో ఏ కలర్ రావాలి, రెడ్ కి ఎంత లైట్ రావాలి, గ్రీన్ కి ఎంత లైట్ రావాలి, బ్లూ కి ఎంత లైట్ రావాలి అనేది అడ్జస్ట్ చేసుకొని రెడ్, గ్రీన్, బ్లూ కి డిఫరెంట్ ఇంటెన్సిటీస్ ఇస్తుంది అనమాట. ఆ ఇంటెన్సిటీస్ బట్టి ఆ పిక్సెల్ కి ఒక కలర్ వస్తుంది. సో అలా ప్రతి పిక్సెల్ కి జరుగుతుంది అనమాట. అయితే ఈ ఎల్సిడి డిస్ప్లేలో ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒకవేళ బ్లాక్ కలర్ చూడాలనుకోండి, అప్పుడు రెడ్ కి, గ్రీన్ కి, బ్లూ కి ఇంటెన్సిటీస్ ఏం రాకూడదు, 0 లైట్ రావాలి. కాకపోతే బ్యాక్ సైడ్ మీకు బ్యాక్ లైట్ గ్లో అవుతుంటుంది కాబట్టి మీకు డిస్ప్లే మీద కనిపించే బ్లాక్ అంత డీప్ గా కనిపించదు. ఏదో ఉన్నట్టుగా, ఏదో సంథింగ్ అక్కడ ఏదో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, డీప్ బ్లాక్స్ కనిపించదు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఎల్ఈడి టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక చిన్న మాట, 190K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం. ఇయర్ ఎండ్ కి ఇంకో 25 days మాత్రమే టైం ఉంది. అంటే పర్ డే 400 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మనం 2 lakh సబ్స్క్రైబర్స్ అచీవ్ చేయాలంటే మీ చేతిలోనే ఉంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో కంటెంట్ చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇయర్ ఎండ్ లోపు 2 lakh సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఓలెడ్ టెక్నాలజీ. ఓలెడ్ అంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్. సో సేమ్ టెక్నాలజీ, ఎల్సిడిలో మనం చూసిన సేమ్ టెక్నాలజీ, కాకపోతే ఈ బ్యాక్ లైట్ లేయర్, లిక్విడ్ క్రిస్టల్ లేయర్ వెళ్ళిపోతాయి. దాని ప్లేస్ లో ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్, ఎల్ఈడీస్ ఉంటాయి. ప్రతి పిక్సెల్ కి ఒక ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఆ పర్టికులర్ పిక్సెల్ లో ఏ కలర్ రావాలో దాని తగ్గట్టు రెడ్, గ్రీన్ కి, బ్లూ కి సెపరేట్ ఇంటెన్సిటీస్ ఆఫ్ లైట్ ఇస్తుంది. దాన్ని బట్టి ఆ పిక్సెల్ కి ఆ కలర్ వస్తుంది. ఒకవేళ ఆ పిక్సెల్ లో బ్లాక్ కలర్ రావాలంటే కంప్లీట్ గా లైట్ అనేది ఆగిపోతుంది అనమాట. అప్పుడు మీకు ఆ పిక్సెల్ డీప్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. అంటే అక్కడ ఏం ఉండదు కాబట్టి డీప్ బ్లాక్ కలర్ లో మీ పిక్సెల్స్ కనిపిస్తాయి. సో ఎల్ఈడి టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కలర్స్ బ్రైట్ కనిపిస్తాయి అండ్ డీప్ బ్లాక్స్ కనిపిస్తాయి. అయితే ఈ ఓలెడ్ టెక్నాలజీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతి పిక్సెల్ కి మనం పవర్ సప్లై ఇస్తాం కదా, ఆ పవర్ సప్లై ఒక్కోసారి వోల్టేజ్ అప్ అండ్ డౌన్ అయ్యి ఆ పిక్సెల్ కాలిపోతుంది అనమాట. ఆ పర్టికులర్ ప్లేస్ లో మనకి బ్లాక్ డాట్స్ రావడం కానీ, బ్లాక్ గా సర్కిల్స్ రావడం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో ఈ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ని కంట్రోల్ చేయడం కోసం AMOLED టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు. ఈ AMOLED టెక్నాలజీ అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. యాక్టివ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి బ్రో అంటే, సేమ్ టెక్నాలజీ, ఓలెడ్ టెక్నాలజీ, కాకపోతే మధ్యలో ఒక TFT మ్యాట్రిక్స్ లేయర్ ఉంటుంది. ఈ TFT మ్యాట్రిక్స్ లేయర్ అంటే థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్ లేయర్ అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే, ఏదైతే పవర్ మనకు ఆ పిక్సెల్ కి ఏదైతే పవర్ వస్తుందో ఆ పవర్ ని ఫస్ట్ ఈ TFT లేయర్ తీసుకొని ఈ TFT ప్యానల్ ఆ పిక్సెల్ కి ఎంత పవర్ కావాలో అంత పవర్ ఇస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఎక్కువ పవర్ వచ్చిన, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ అయినా కూడా ఈ TFT మధ్యలో ఒక బ్యారియర్ లా ఉంటుంది. పిక్సెల్ షార్ట్ సర్క్యూట్ అవడం, పిక్సెల్ డ్యామేజ్ అవడం కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు AMOLED డిస్ప్లేస్ లో పిక్సెల్స్ బర్న్ అయిపోవడం, బ్లాక్ డాట్స్ రావడం ఇట్లాంటి ప్రాబ్లం మీకు AMOLED డిస్ప్లేస్ లో ఉండదు. కాకపోతే ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఓలెడ్ లో ఉన్నంత బ్రైట్ కలర్స్ మీకు AMOLED డిస్ప్లేస్ లో కనిపించవు. బట్ AMOLED డిస్ప్లేస్ లో కూడా కలర్స్ చాలా బ్రైట్ ఉంటాయి, కానీ ఓలెడ్ లో ఇంకా పీక్ అనమాట. ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఓలెడ్ లో. బట్ AMOLED లో కొంచెం మీకు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అయితే ఈ AMOLED డిస్ప్లేలో మనకి ఈ స్ట్రక్చర్ ఇప్పుడు అంతా చెప్పా కదా, ఇదంతా కూడా ఒక గ్లాస్ మెటీరియల్ మీద ఇదంతా లేయరింగ్ చేసి ఉంటారు. అంటే లైక్ ఒక పిజ్జా లాగా, పిజ్జా మీకు కింద పిండి ఉంటుంది కదా, పిండి మీద మీకు డిఫరెంట్ సాసులు, చీజులు ఇవన్నీ వేస్తాం కదా, అలా కింద బేస్ లేయర్ గ్లాస్ ఉంటుంది. గ్లాస్ మీద ఇవన్నీ ఉంటాయి అనమాట. అయితే ఈ మధ్య వచ్చే టెక్నాలజీస్ లో
మీకు కర్వ్ డిస్ప్లేస్ కానీ, ఫ్లిప్ డిస్ప్లేస్ కానీ, ఫోల్డబుల్ ఫోన్స్లో కానీ మీకు డిస్ప్లే అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎప్పుడైతే గ్లాస్ మెటీరియల్ యూజ్ చేస్తామో డిస్ప్లేని మనం బెండ్ చేయలేం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఎల్జీ ఒక కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. అదే POLED టెక్నాలజీ. P అంటే స్మాల్ లెటర్ ఉంటుంది. ఈ స్మాల్ లెటర్ ఉందంటే ఇది ఎల్జీ పేటెంటెడ్ టెక్నాలజీ. ఎల్జీ తయారు చేసింది ఇది. సో ఎల్జీ వాడు ఏం చేశారంటే సేమ్ AMOLED టెక్నాలజీ, AMOLEDలో మనం అయితే యూజ్ చేసామో సేమ్ టెక్నాలజీ ఆ కింద గ్లాస్ మెటీరియల్ తీసేసి ప్లాస్టిక్ మెటీరియల్ పెట్టాడు. సో దానివల్ల ఏంటంటే ప్లాస్టిక్ కొంచెం డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, బెండ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మిగతా వర్కింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. మీకు AMOLED ఎలా వర్క్ అవుద్దో POLED కూడా అలాగే వర్క్ అవుద్ది. కాకపోతే బేస్ లేయర్ గ్లాస్ బదులు ప్లాస్టిక్ వాడారు. సో దీనివల్ల ఏంటంటే మీరు కర్వ్ డిస్ప్లేస్లో కానీ, ఫ్లిప్ ఫోన్స్లో కానీ, ఫోల్డబుల్ ఫోన్స్లో కానీ ఈ POLED టెక్నాలజీ యూజ్ చేయొచ్చు. మీకు డౌట్ రావచ్చు, అదేం బ్రో నేను చాలా ఫోన్స్లో కర్వ్ డిస్ప్లేస్ చూసాను, వాటిలో AMOLED డిస్ప్లే అని రాస్తున్నారు, POLED అని రాయలేదు. మరి అది ఎలా వచ్చింది అంటే POLED, P స్మాల్ లెటర్ ఉండేది ఎల్జీ పేటెంట్ టెక్నాలజీ. సో అదే టెక్నాలజీ వేరే బ్రాండ్స్ కూడా వాడుకుంటాయి. కాకపోతే POLED అని పెట్టదు, అది జస్ట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేస్ అని ఇచ్చేస్తాయి. బట్ కర్వ్డ్ ఉన్న ప్రతి ఫోన్ లో కూడా డిస్ప్లే బేస్ లేయర్ ప్లాస్టిక్ ఉంటుంది. అంతే డిఫరెన్స్ AMOLED కి POLED కి. అయితే ఇంకోటి సూపర్ AMOLED డిస్ప్లేస్. ఇది సామ్సంగ్ పేటెంట్ టెక్నాలజీ. జనరల్ గా మీకు AMOLED డిస్ప్లేలో టచ్ ప్యానల్ సెపరేట్ ఉంటుంది, అంటే మనం టచ్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతుంది కదా, ఆ టచ్ ప్యానల్ సెపరేట్ లేయర్ లో ఉంటుంది. అదే సూపర్ AMOLED డిస్ప్లే దగ్గరకు వస్తే సామ్సంగ్ దీన్ని కొంచెం అడ్వాన్స్ గా చేసి ఈ టచ్ ప్యానల్ అనేది డైరెక్ట్ గా డిస్ప్లే ప్యానల్ లో వచ్చేటట్టుగా కొత్త టెక్నాలజీ తయారు చేసింది. సో దీనివల్ల ఏంటంటే మీకు AMOLED డిస్ప్లే కన్నా సూపర్ AMOLED డిస్ప్లే కొంచెం థిన్ ఉంటుంది, సన్నగా ఉంటుంది అనమాట. అంతే తేడా. మిగతా అంతా సేమే. మీకు AMOLED కానీ, POLED కానీ, సూపర్ AMOLED కానీ అన్ని సేమే. కాకపోతే AMOLED లో బేస్ గ్లాస్ ఉంటుంది, POLED టెక్నాలజీలో గ్లాస్ బదులు ప్లాస్టిక్ ఉంటుంది. సూపర్ AMOLED టెక్నాలజీలో టచ్ స్క్రీన్ అనేది డైరెక్ట్ గా డిస్ప్లే ప్యానల్లో ఇన్బిల్ట్ గా చేసి ఉంటారు. సో దానివల్ల డిస్ప్లే సైజ్ కొంచెం తగ్గుద్ది. అంతే సూపర్ AMOLED కి, POLED కి, AMOLED కి తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎక్కడైనా అర్థం కాకపోతే ఒక్కసారి బ్యాక్వర్డ్ చేసి చూసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.